అన్నదాత సుఖీభవ అని చెప్పి అన్నారు కదా 20,000 వేస్తానని. అది జాప్యం చేస్తా వస్తున్నారు. సంవత్సరం అయిపోవస్తుంది. జనాలు ఏమనుకుంటున్నారు, వేస్తారనుకుంటున్నారా లేదా? దానికి అసలు ఎదురు చూస్తాం ఓరకు పిచ్చి అబ్బోకు గాని ఎవడో చాకిరి చేయనాడు గాని ఆ డబ్బుల కోసం ఎదురు చూసేది. చాకిరి చేసుకునేవాడు వాటి కోసమే ఎదురు చూడడం. ఇదివరకు లోగడ ఉంది ఈ పథకాల కోసం ఎదురు చూశారు. ఈ జగన్ వచ్చి ఈ పథకాలు పెట్టి సోమరపోతులు చేసి జనాన్ని పని చేయనీయకుండా ఏం చేయనీయకుండా మొత్తు పానీయాలకి ఆటికి ఈటికి డ్రగ్స్ కి తయారు చేసి ఆడాలను కూడా అట్లా చేశాడు. నేను అన్నానని కోపం అని కాదు, ఒక ముద్ద తిని కష్టపడిన సొమ్ముతో నిద్ర హాయిగా పట్టిద్ది. అది నా లెక్క. పథకాలు అయితే అనవసరం ఉండదు. మాత్రం అనవసరం. నాకు తెలిసి పథకాలు అనేది ఎవరికి ఇయ్యాలంటే 60 సంవత్సరాలు అన్నాడుకి వికలాంగుడికి ఇయ్యాల, వృద్ధురాలకి మంచం మీద ఉండదానికి ఇవ్వాలి, ముండం మోపులకి వాటికి పనులు చేసుకోరా. ఎందుకయ్యా 45 సంవత్సరాలకే ఓట్లకు డబ్బులు పెట్టి ఓట్లు కొనటం కాదు. వీళ్ళందరం మేపితే డెవలప్మెంట్ ఏమైద్ది? నాకు తెలిసి వికలాంగులకి ఇవ్వాలి పథకాలు కూడా ఎత్తేయాలని అడిగి, పెన్షన్ కూడా వాళ్ళు వీళ్ళు పెన్షన్ అని కాదు, నాకు తెలిసి వృద్ధులు వికలాంగులు వాళ్ళకి ఇచ్చి పిల్లలకు భవిష్యత్తు చూపిస్తే చాలు. ఏది ఫ్రీగా ఎడ్యుకేషన్. పేదలు ఉంటారు, మధ్య తరగతి వాళ్ళు చదివేలేరు, లక్షలు పెట్టి ఇప్పుడు కొనాలంటే సీట్లు లక్షలు అడుగుతున్నారు. ఈ పథకాలు పంచే బదులు ఉచిత విద్య, వైద్యం ఈ కల్పించండి. నెంబర్ 1 చంద్రబాబు గారికైనా కానీ నేను చెప్తుంది ఒకటే, కూటమి ప్రభుత్వం బాగానే ఉంది. పవన్ గారు కూడా నేను అంటున్నాను, పవన్ గారు కూడా వ్యతిరేకిస్తారు, చంద్రబాబుకే మద్దతు తెలుపుతున్నారు. మళ్ళీ ఆయన్ని తీసేయకూడదు. ఆయన పరిపాలన బాగుంది కాబట్టి ఆయనకే మద్దతు తెలుపుతున్నారు. ఏదో పార్టీ పరంగా కులపీలింగా ఇవన్నీ చెప్పి నేను రెడ్డిని చెబుతున్నా. కాకపోతే ఏంటంటే భవిష్యత్తులో ఏంటంటే విద్య వైద్యం ముఖ్యం. ఎక్కడైనా గవర్నమెంట్ తలుచుకొని ఈ పథకాలు వదిలేసి ఆ వికలాంగులకి ఆ మంచాన పడ్డ ముసలాలకి, అది కూడా మంచాన పడ్డాలి 10 ఎకరాలు ఉండాలి కూడా ఎందుకు వాళ్ళకి మంచాన పడ్డ ఏమీ లేని పేదవానికి ఇవ్వండి చెప్పుకుంటారు. వాళ్ళకి 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు కాదు 15 ఏళ్ళు ఇవ్వండి, పేదలకి సరిపోయిద్ది. మొండమోపులకి ఎందుకయ్యా 45 సంవత్సరాలుగా మొగుడు చచ్చింది దానికి చాకిరి చేయదంటయ్యా. ఈ పథకాల కోసం ఎదురు చూస్తాం, పనికి కూడా సోమరపోతుగా తయారవుతున్నారు. ఎందుకు? సరే విధానా, ఇప్పుడు రాజధానికి సంబంధించి మీరు భూమి ఇచ్చారని చెప్పి అంటున్నారు. ఇప్పుడు కొత్తగా అయితే సెంటు లేదు, వాస్తవం చదువుతున్నా నాకు భూమి లేదు. వాడెవడో చదువుతాడు మేము ఎట్టా బతికేది ఏంది అని నెంబర్ 1 గా చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే ఈ వర్షాల మూలకాన ఆగింది. భూమి ఉండాడల్లా పబ్బం గడుపుకోవటం. 10 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలు ఉన్నప్పుడు కౌలు వేసాడు. మొన్న 5 ఏళ్ల కౌలు ఆడి పాడేసాడు. 3 సంవత్సరాలు కౌలేలా. పార్టీ పిచ్చుండి కౌలు అని ఆఖరికి జీతకాలకు కూడా జీతం వేయాల. ఎందుకు? ఆడు జగన్ ప్రభుత్వం ఒక్కసారి అన్నారు కాబట్టి ఒకసారి వేసారు. అయ్యగారు ఏదో చెప్పుకుంటున్నారు కానీ గంజాయికి మద్యానికి ఏంది స్పిరిట్ కలిపి ఆ మద్యం అమ్ముకొని మద్యం ఎత్తేస్తానన్నాడు. ఏం ఎత్తేసాడా? పెంచాడు, ధరలు పెంచి ఎక్కువ కాదు సార్లు బినామీలకి ఇచ్చి గవర్నమెంట్ భూములు పెట్టి అడగాల. ఏముండదు, నిజం మాట్లాడతాం. లిక్కర్ స్కామ్ జరిగిందని చెప్పి అంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తామని చెప్పి అంటున్నారు. అరెస్ట్ చేస్తారా? చేస్తేనే తెలిసిద్ది. రెండో వాడు జాగ్రత్త పడతాడు, వచ్చే నాయకుడు కొత్తవాడు వస్తాడు జాగ్రత్త పడతాడు. వీళ్ళందరూ జాగ్రత్త చేయకుండా వాళ్ళ ఓరక తోసుకొని ఆడ ప్యాలెస్లు కట్టుకుంటే రాజకీయ నాయకుడు అట్టానే ఎదుగుతాడు. ఈ జనాన్ని డబ్బులు పెట్టి కొని నన్ను అడిగితే ఓటుకు కూడా డబ్బు ఇవ్వకూడదు. జనాలు తీసుకుంటారంటే మీరు ఎత్తంటే తీసుకుంటారు. అభివృద్ధి చేయండి, ఊళ్ళో హాస్పిటల్ కట్టండి, స్కూల్ కట్టండి, కాలేజీ కట్టండి. ఇదే ఇది కానీ అది నేను కోరుకుంటుంది. ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ వైద్యం, ఊరికి చాలా అభివృద్ధి ఇవి ఉంటే చాలా అంటారు. ఎవరు డబ్బులు ఆశించరు. మనం ఎన్ని మార్కులు వచ్చి కూటమి ప్రభుత్వం చేసే పరిపాలనకి నేనైతే 100కి 100 ఎవడైనా ఏమన్నా అనుకోని. ఏమి చేశాడు? ఏమి చేశాడని అడుగుతున్నారు. జగన్ అన్నాడు జనాల సోమరపోతులను చేశాడు. ఇప్పుడు కూలీలు వ్యవసాయం అంటున్నారు. ఎవడన్నా కానీ పనికి వస్తున్నారా? ఎదవరకు మేము పని పోతే 30 రూపాయలు 40 రూపాయల కూలి 1.5 దాకా చేసేవాళ్ళం. ఇప్పుడు పనికి పోతే కాలేజీ స్టూడెంట్ కూడా రాడేమో, సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుడు కూడా రాడేమో. 6ంటికి వస్తున్నారు, 10ంటికి చలో 500. చేలు ఏమన్నా పని జరుగుతుంది? ఆ రోజుల్లో పని చేస్తే 4 చేస్తే ఈ రోజుల్లో ఆ 4 పని 20 మంది చేయాల్సి వస్తుంది. నొయన పెరిగింది, అది పెరిగింది, కష్టపడేవాడు అడగడం. అవన్నీ పెరిగితే ఓరకి ఇవన్నీ చెప్పుకోవడమే కానీ డబ్బు విలువ పెరిగిందిలే కానీ అది